ఒకప్పుడు ఆ పదవి తీసుకుంటే అబ్బా ఇప్పుడు వద్దులే చూద్దాంలే చేద్దాంలే అంటూ ఎక్కడ లేని దీర్ఘాలు తీసిన కొందరు నేతలంతా ఇప్పుడు పోటీ పడుతున్నారు. పైగా మాకంటూ పైరవీలు సైతం మొదలు పెట్టేశారు. సో అప్పట్లో ఎవరో ఒకరులే అనుకున్న టీడీపీ అధిష్టానం సైతం ఇప్పుడు ఆచితూచి అన్నట్టుగా ఉంది. సో ఉన్నట్టుండి అంతలా తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతుంది. సో ఇన్నాళ్ళు రాష్ట్ర పార్టీ బాధ్యతలు భుజానికి ఎత్తుకోమని అధిష్టానం పదే పదే అడిగినా స్పందించకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా వ్యవహరించిన నాయకులు అధ్యక్ష పీఠం కోసం ఇప్పుడు పోటీ పడుతున్నారు. ఛాన్స్ తమకే ఎందుకు ఇవ్వాలో కూడా వివరాలుగా చేస్తున్నారట. సో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ప్రాధాన్యత పెరగడం లాంటివన్నీ ఇప్పుడున్న తెలంగాణ టీడీపీ నాయకుల్ని రమ్మని పిలుస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సో దానికి తోడు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ ఆఫీస్కు వచ్చిపోతుండడం, ఇంకా రాష్ట్రంలో పూర్వ వైభవం దిశగా ఆ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయన్న ప్రచారంతో ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట సదరు నేతలు, ఎవరైతే అధ్యక్ష పదవి కావాలనుకుంటున్నారో వాళ్ళంతా. ఒకప్పుడు తెలంగాణ అధ్యక్షుడి కోసం అధిష్టానమే చుక్కాని వేసి వెదిగిన దొరకని నేతలు ఇప్పుడు మాత్రం మేమంటే మేమన్నట్టుగా వస్తున్నారు. సో కానీ ఇప్పటికీ పోస్ట్ మాత్రం భర్తీ అవ్వలేదు. ఆవిర్భావ దినోత్సవం నాటికి తెలంగాణ అధ్యక్షుడు నియమిస్తారని ముందు ప్రచారం జరిగినా ఇప్పుడు పోటీ పెరుగుతుండడంతో వేచి చూసే ధోరణిలో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనక్కి తగ్గింది టీడీపీ. పోటీ చేయొద్దన్న నిర్ణయానికి నిరసనగానే రాజీనామా చేసి వెళ్ళిపోయారు అప్పటి పార్టీ అధ్యక్షుడు కాసం జ్ఞానేశ్వర్. ఇక అప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. అయితే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటికీ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని చెప్పుకుంటారు. సో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వీక్ అయినప్పటికీ కొందరు నాయకులు మాత్రం అంటిపెట్టుకునే ఉన్నారు. భవిష్యత్తులోనైనా తమకు పదవులు రాకపోతాయా అన్నది వారి ఆశ. సో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండడంతో ఇక తెలంగాణలో కూడా పార్టీకి మంచి రోజులు వస్తాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడి ఆయన ఆశీస్సులు తీసుకుంటే చాలు, టైం స్టార్ట్ అయినప్పుడు పదవులు వాటంతటా అవే వస్తాయని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. సో ఆ దిశగా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టు సమాచారం. కొంతమంది నేరుగా బాబును కలుస్తుండగా మరికొందరు లోకేష్ బాలకృష్ణ సోర్స్లో తమ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా కూటమి కట్టే అవకాశం ఉందని, అప్పుడు తాము కీలకంగా మారతామన్నది కొందరు తెలంగాణ టీడీపీ నాయకుల ఆలోచనగా తెలుస్తుంది. సో తెలంగాణలో కూడా కూటమి ఒకే అయితే అప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తమకు విలువ పెరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేజారనివ్వకూడదన్నది కొందరి నేతల అభిప్రాయంగా ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి క్రేజ్ పెరిగిందని అంటున్నారు. అయితే మొదటి నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే పొగాకు జయరాం పేరు మెయిన్ గా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుంచో నమ్మకస్తుడు కాబట్టి ఈ పదవి ఆయనకే ఇచ్చే అవకాశం ఉందని తెలంగాణ టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.